వడ్లపూడి నాగార్జున హైస్కూల్లో గత వారం ప్రభుత్వం ప్రకటించిన 10వ తరగతి పరీక్షా ఫలితాలలో విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారు. ఈ మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులను సత్కరించి అభినందించారు. ఫలితాల వివరాలను హైస్కూల్ డైరెక్టర్ జె రాఘవయ్య, ప్రిన్సిపల్ మాధవి వివరించారు. ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ రిజల్ట్స్ని అనౌన్స్ చేయటం జరిగింది ప్రభుత్వం వారు. దానిలో పెదవడ్లపూడి మా నాగార్జున హై స్కూలు విద్యార్థులు చక్కటి ప్రతిభని సాధించారు. మరి మా స్టూడెంట్స్ మంచి రిజల్ట్స్ తీసుకురావటానికి కష్టపడిన టీచర్సు, అలాగే వారి తల్లిదండ్రులు, అలాగే ప్రత్యేకించి విద్యార్థులకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి పూర్తిగా ఎగ్జామ్కి యాక్చువల్గా ఇది మా స్కూలు 98లో స్టార్ట్ చేశాము. ఇది 26వ బ్యాచ్. ఈ 26వ బ్యాచ్లో 84 మంది స్టూడెంట్స్ 10th క్లాస్ ఎగ్జామ్ రాయటానికి వెళ్ళారు. వారిలో 99% పాస్ అవటం జరిగింది. దానిలో ప్రత్యేకించి 43 మంది అంటే 50% పైన 500 అబోవ్ మార్క్స్ వచ్చినాయి 600కి. అలాగే మా స్కూల్ హైయెస్ట్ 600కి 593 జోష్నాకు వచ్చినాయి. అలాగే 587 మార్కులు స్ఫూర్తికి, అలాగే వర్షిణికి 586, శరణ్యారెడ్డికి 585, దేవిశ్రీకి 81, అలాగే సిరివెన్నెలకి 81, అలాగే చంద్రశేఖర్కి 81, ఇలా 577, 77, 74 ఇలా సుమారు 43 మంది, పూర్తిగా 43 మందికి 500 అబవ్ వచ్చినాయి. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి పరీక్షా ఫలితాలని విడుదల చేయటం జరిగింది. ఈ పరీక్షా ఫలితాల్లో పెదవడ్లపూడి నాగార్జున హై స్కూల్ విద్యార్థులు మంచి ఫలితాలను సాధించారు. మా స్కూలు 1998లో ప్రారంభించబడి మరి 26 బ్యాచీలు 10th క్లాస్ విద్యార్థులను పంపించడం జరిగింది. అనేక మండల స్థాయిలోను, జిల్లా స్థాయిలోను, రాష్ట్ర స్థాయిలో కూడా మంచి ఫలితాలని సాధించారు. రాష్ట్ర స్థాయిలో 3వ బహుమతి, అలాగే జిల్లా స్థాయిలోను, మండల స్థాయిలో అనేక సార్లు ప్రథమ స్థానంలో నిలిచారు. అలాగే ఈ సంవత్సరం కూడా మండల స్థాయిలో ప్రథమ స్థానంలో 593 మార్కులతోటి జ్యోత్స్నా పాప మంచి మార్కులు సాధించింది. అలాగే 10వ తరగతి విద్యార్థులు ప్రతి సంవత్సరం మంచి ఫలితాలను సాధిస్తూ ఈ సంవత్సరం కూడా మరి మా 84 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైతే వారిలో 43 మందికి 500 పైన, 24 మందికి 550 పైన మార్కులు సాధించడం జరిగింది. మరి 99% విద్యార్థులు ఉత్తీర్ణులు అయ్యారు. అలాగా చదువుతో పాటు మంచి ఆటలు, స్పోర్ట్స్లో కూడా మా విద్యార్థులు అనేక రాష్ట్ర స్థాయి సెలక్షన్స్లోను, జాతీయ స్థాయి సెలక్షన్స్లో కూడా ఎన్నికయ్యారు గతంలో కానీ. అలాగే ఈ సంవత్సరం కూడా పెడగొడిగి అలాగే అనేక ప్రాంతాల్లో జరిగిన
క్రీడా కార్యక్రమాల్లో మంచి ఫలితాలను సాధించారు. అలాగే సాంస్కృతిక పరంగాను సాంస్కృతిక కార్యక్రమాలు కానీ సామాజిక కార్యక్రమాలు కానీ అన్నిట్లో చక్కటి ప్రతిభ సాధిస్తున్నారు. అలాగే విద్యార్థుల ప్రతిభకు లేదా కృషికి సహకరిస్తున్నటువంటి వారి తల్లిదండ్రులకి, అలాగే విశేష కృషి చేసినటువంటి మా అధ్యాపకేతర బృందానికి, అలాగే ప్రత్యేకించి మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మాకు మంచి సహకారం అందిస్తున్నటువంటి మరి మీడియా మిత్రులు కానీ చుట్టుపక్కల ప్రజలు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ముందు భవిష్యత్తులో కూడా మరి తక్కువ ఫీజులతోటి బాధ్యతాయుతంగా మరి పేద అన్ని వర్గాల ప్రజలకి అందుబాటులో ఉంటూ ఇదే సంస్థని ముందుకు తీసుకెళ్తామని, అలాగే అన్ని కార్యక్రమాల్లో విద్యార్థులు సమగ్ర అభివృద్ధి సాధించడానికి కృషి చేస్తామని మీకు తెలియజేసుకుంటున్నాం ఈ మీడియా సముఖం ద్వారా. అదేవిధంగా సబ్జెక్ట్ వైజ్గా చూస్తే వివిధ సబ్జెక్ట్స్లో తెలుగులో 100కు 100 నలుగురు విద్యార్థులు సాధించారు. అలాగే హిందీలో 2 విద్యార్థులు, అలాగే మ్యాథ్స్లో 11 మంది విద్యార్థులు, అలాగే సోషల్లో కూడా 2 విద్యార్థులకి 100కి 100 మార్కులు సాధించారు. ఇలా అద్భుత ఫలితాలు సాధించిన విద్యార్థులకి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.